దేవుని చేతిలో విరవబడిన రొట్టె వేలాది మంది భోజనం చేయడానికి ఉపయోగపడింది. మనం దేవుని చేతిలో కనుక విరవబడితే, ఆయన విరిచినప్పుడు అంగీకరిస్తే కొన్ని వేల మందికి మనము దీవెనకరంగా ఉండగలం. యేసు ప్రభు ఆ రొట్టెలు ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చాడు. వారు పంచిపెట్టినప్పుడు స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది, అంటే స్త్రీలు పిల్లలు ఇంకా ఎక్కువ ఉంటారు. కనుక దేవుని చేతిలో విరవబడిన రొట్టె అది పెరిగే రొట్టె. శిష్యులు పంచిపెట్టే కొద్దీ అది పెరుగుతూనే ఉంది. ప్రభువు నిన్ను విరిచినప్పుడు నువ్వు కనుక ఆయన చేతిలో విరవబడడానికి సిద్ధంగా ఉంటే కొన్ని వేల మందికి నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవుని చేతిలో విరవబడట మనకి ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.